ఈ కుర్రాన్ని చూడండి, గాలిలో తేలుతున్నాడా అన్నట్టు ఎంత వేగంగా వెళ్తున్నాడో. ఇతని తుమ్మెద నీటిని తాకినట్టు వెళ్లే అద్భుతమైన విన్యాసం ఇప్పుడు ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో రకరకాల టాలెంట్ షోలు చూస్తూనే ఉంటాం, కానీ మనల్ని నిజంగా ఆశ్చర్యపరిచేవి చాలా తక్కువగా ఉంటాయి. ఈ మధ్య ఒక యువకుడు తన అసాధారణమైన లైట్ బాడీ ట్రిక్స్ తో నెట్టింట తెగ వైరల్ అవుతున్నాడు. ఇతని ప్రదర్శన చూస్తుంటే ఏదో పాతకాలపు మార్షల్ ఆర్ట్స్ సినిమాల్లో గాలిలో నడిచే వీరుడిలా అనిపిస్తోంది. 2 మీటర్లు వెడల్పున్న కాలువను కూడా ఏమాత్రం కష్టపడకుండా ఒక పక్షిలా ఎగిరి దాటేస్తున్నాడు. ఇతని పేరు జాంగ్ చెంకియాంగ్, వయస్సు 33 ఏళ్లు. ఇతను చైనాలోని చాంకింగ్ ప్రాంతానికి చెందినవాడు. చిన్నప్పటి నుండి మార్షల్ ఆర్ట్స్ అంటే ఇతనికి ప్రాణం. ముఖ్యంగా ఈ లైట్ వెయిట్ స్కిల్స్ నేర్చుకోవాలని ఎప్పటినుంచో కలలు కనేవాడు. తన కలను నిజం చేసుకోవడానికి చెంకియాంగ్ సొంతంగా ఎన్నో యుద్ధ విద్యలను ప్రాక్టీస్ చేశాడు. ఏళ్ల తరబడి పడ్డ కష్టం వల్లే ఈ రోజు అత్యంత కష్టమైన ఈ నీటిపై నడక విన్యాసాన్ని సాధించగలిగాడు. నిజానికి ఇది చాలా అరుదైన కళ. చాలా తక్కువ సమయంలో అతి వేగంగా తన శరీర బరువును నియంత్రిస్తూ ఇలాంటి జంప్స్ చేయడం అంత సామాన్యం కాదు. ఇతను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు గాలిలో అడుగులు వేస్తున్నట్టుంటుంది. వరుసగా పెట్టిన 3 నీళ్ల కుండీలపై నుంచి ఎంత తేలికగా దూకుతున్నాడో చూడండి. నిజంగా అద్భుతం కదా. ఈ వీడియో ఇంటర్నెట్ లో పెట్టిన వెంటనే జనాలు బ్రహ్మరథం పట్టారు. చూసిన వాళ్లంతా ఇతను ఎవరో సినిమాల్లో ఉండే కుంఫు మాస్టర్లా ఉన్నాడని ఇతని టాలెంట్ కు సెల్యూట్ చేస్తున్నారు. కేవలం కొద్ది రోజుల్లోనే ఈ వీడియోకు మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చాయి. దీంతో చెంకియాంగ్ రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయిపోయాడు. ఇతను పడ్డ కష్టం కేవలం తన కలను మాత్రమే నెరవేర్చలేదు, మన పురాతన మార్షల్ ఆర్ట్స్ సంస్కృతిపై అందరిలో ఆసక్తిని కలిగించింది. చైనా యుద్ధ విద్యల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పడమే కాకుండా ఎంతో మంది యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ఈ డిజిటల్ యుగంలో తన టాలెంట్ తో మనకొక అద్భుతమైన విజువల్ ఫీస్ట్ ని అందించడమే కాకుండా సాంప్రదాయ కళలను కూడా ముందుకు తీసుకువెళ్తున్నాడు.